కాంగ్రెస్ వాడు ఆగం చేసి కరెంట్ ఇయ్యక సావగొట్టి అర్ధరాత్రి దొంగలు వచ్చే కరెంటు కోసం కావలగాసే పరిస్థితి నుంచి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చేందుకు ఫ్రీ కరెంట్ ఇచ్చేందుకు 10 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయలు ఉత్త కరెంటు కోసమే ఖర్చు పెట్టిండు కేసీఆర్. అట్లాగే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో బెహతరీన్గా నీళ్ళిస్తే ఇవాళ మొత్తం వరి ధాన్యం ఉత్పత్తిలో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం చేసిండు కేసీఆర్. 70 లక్షల మంది రైతుల కోసం 73,000 కోట్లు మీరు అడగక ముందే 11 కీజన్లు టింగు టింగుమని నాటేసే టైంకు మీ ఖాతాలో వేసిండు కేసీఆర్. ఇంటింటికి నల్లబెట్టి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్. అవును, కేసీఆర్ అప్పు చేసిండు, కానీ 1000 గురుకులాలు కట్టించిండు. కేసీఆర్ అప్పు చేసిండు. మీ వరంగల్లో తెలంగాణలోని అతి పెద్దదైన 24 అంతస్తుల MGM దవాఖాన కట్టిండు కేసీఆర్. కేసీఆర్ గారు అప్పు చేస్తే 10 జిల్లాల్లో IT హబ్బులు కట్టిండు. కేసీఆర్ గారు అన్ని సగబెట్టుకుంటూ వచ్చిండు. కరెంటు సగబెట్టిండు, మంచిలను సగబెట్టిండు, మన పల్లెటూర్లను సగబెట్టిండు, మన పట్టణాలను సగబెట్టిండు. వీడేమో ఎగబెడుతున్నాడు. అన్ని ఎగబెట్టుడు ఎండబెట్టుడు మొత్తం రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప చేసిందేమీ లేదు. ఈ 2 ఏళ్ళు తెలంగాణకు మాత్రం శటగోపం పెట్టిండు తప్ప చేసిందేమీ లేదు.